తెలంగాణ సచివాలయంలో హ్యామ్ రోడ్లపై ఆర్ఎండ్బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో హైబ్రిడ్ అన్యూటీ మోటార్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. నియమ నిబంధనలకు అనుగుణంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేయాలని సూచించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంలో కన్సల్టెంట్లను గుర్తించి డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ 11th వరకు టెండర్లు పిలిచి ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ వర్క్స్కు 500 crores ఇవ్వడం జరిగింది. ఆ రోడ్స్ అన్నీ కూడా బై 17 టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయాలని, దాంతోపాటు హ్యామ్ రోడ్స్ కింద తెలంగాణ ప్రాంతంలో విలేజ్ టు మండల్ హెడ్ క్వార్టర్ టు డిస్టిక్ హెడ్ క్వార్టర్ని వైడనింగ్ చేసుకుంటూ అవసరం ఉన్న దగ్గర 4 lane చేస్తూ హ్యామ్ రోడ్స్ ద్వారా చేయాలనే ప్రపోజల్ని ఇంకా స్పీడప్ చేయాలని కన్సల్టెంట్ని కూడా కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 2 yearsలో తెలంగాణ ఇండియాలోనే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో రోల్ మోడల్గా ఉండే విధంగా మా రోడ్స్ డిజైన్ చేసి దాదాపు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వాళ్ళ కన్సల్టెంట్ మెయింటెనెన్స్తో పాటు 25,000 కోట్ల వాల్యూతో 15 yearsకి సంబంధించి పర్మనెంట్గా ఈ రోడ్స్ ఒక క్వాలిటీతోని స్టాండర్డ్ స్పెసిఫికేషన్తో చేయడం జరుగుతుంది. బాగా డ్యామేజ్ ఉన్న